తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. విజయానంద్ క్రికెట్ స్టేడియంలో రెనోవా మరియు కిమ్స్ ఆసుపత్రుల మధ్య రసవత్తరంగా క్రికెట్ మ్యాచ్ నడుస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 10 ఓవర్లు పూర్తయింది. 20 ఓవర్ల మ్యాచ్ లో 10 ఓవర్లు పూర్తి కావడం జరిగింది. 10 ఓవర్లలో 100 రన్స్ ను పూర్తి చేయడం జరిగింది. ఇంకా బ్యాట్స్మెన్ ఇద్దరు అవుట్ అయ్యి ఇప్పటికీ ఇంకా రసవత్తరంగా కొనసాగుతుంది. ఇక్కడ రెనోవా హాస్పిటల్ డాక్టర్ అయినటువంటి ప్లేయర్ ఇక్కడ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది మ్యాచ్, ఎలా పోతుంది అంటే ఇప్పటి వరకు 100 రన్స్ చేరింది, ఇంకా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? So we are trying to put on almost 200 runs here. We'll be satisfied with the score over 200. The wicket is playing a bit slow, so we'll be trying to utilize the spinners as much as we can. We'll try to control the runs and do good fielding. Let's hope for the best. So as of now, you have lost only 2 wickets. Yeah. Still 8 wickets in your hand. Yeah. Can we expect more than 200? Yeah. Basically, we can expect around 220 to 230. We have good batsmen down, so we'll try to score around 200 to 220 between. Yeah. This is more than sufficient for you, 220? Yeah. Change the 220, no? We have good bowlers. We have almost around 3 to 4 spinners and 3 to 4 pacers. So I think it's enough. Yeah. How the pitch is related to batsmen or bowlers? The thing is, if you try to bowl as much as slow you can, you'll get wickets over here. The end is slow over there, and so we need to utilize the air and bowl at the right areas. Yeah. So main batsmen are there. Yeah. You can expect 250 runs. Let's see what the situation demands. We can do, I think. Okay. All the best. Yeah. You are also going to bat now. Yeah, we have batsmen. I'll see. I'm a bowler, bowling all rounder. So okay. All the best. Yeah, thank you. Hopeful you will win the game. Yeah, thank you. కూడా 20 ఓవర్ల మ్యాచ్ లో గాను 10 ఓవర్లు పూర్తి కావడం జరిగింది. ఈ 10 ఓవర్ల కూడా దాదాపు యావరేజ్ ఫర్ ఓవర్ 10 రన్స్ పర్ ఓవర్కు పరుగులు సాధించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనం చూసినట్లయితే 2 వికెట్లు నష్టపోయి మనం 100 రన్లు దాటడం జరిగింది. ఇక్కడ ఫీల్డింగ్ కూడా చాలా పకడ్బందీగా జరుగుతుంది. అద్భుతమైన క్యాచ్లు కూడా ఇప్పటికి పట్టడం జరిగింది. కొన్ని క్యాచ్లను కూడా మిస్ చేయడం జరిగింది. ఇక్కడ ఫీల్డ్ చూస్తున్నట్లయితే బ్యాట్స్మెన్కి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. రానుగా బ్యాట్స్మెన్ వికెట్లు పడే అవకాశం ఉందని చెప్పేసి సీనియర్ ప్లేయర్లు కూడా చెప్తున్నారు. వేసి చూద్దాము ఈ మ్యాచ్ ఎప్పటి వరకు కొనసాగుతుంది, ఎంతవరకు కొనసాగుతుంది. ఈ దాదాపు 220 రన్లు పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఇంకా 250 కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 8 వికెట్లు ఉన్నాయి. ఇంకా మంచి బ్యాట్స్మెన్స్ ఉన్నారని చెప్తున్నారు. కాబట్టి ఇంకా 250 కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే చేజ్ చేయడంలో కొంత ఇబ్బంది ఉంటుందని బ్యాట్స్మెన్ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు 220 స్కోర్ దాటినట్లయితే ఆ స్కోర్ని చేజ్ చేయడం కష్టంగా భావిస్తున్నారు. 220 పరుగులు చేస్తే మాత్రము గెలుపు మాది అని రెనోవా గ్రూప్ పేర్కొంటుంది. డాక్టర్స్ క్రికెట్ లీగ్ మ్యాచ్ విజయానంద్ స్టేడియంలో రసవత్తరంగా కొనసాగుతుంది. ఇక్కడ మైటీ స్పోర్ట్స్ చైర్మన్ నందా పాండే గారు ఉన్నారు. ఇక్కడ ఈ మొత్తం కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ క్రికెట్ పోటీలలో ఈరోజు ఫైనల్ మ్యాచ్ రెనోవా అండ్ కిమ్స్ మధ్య పోటీ జరుగుతుంది. వాటి విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నందా పాండే గారి నుంచి. నందా పాండే जी बोलिए, आज कैसा चल रहा है ये मैच, फाइनल मैच, हाउ यू फील द मैच? वेल, मैच तो बहुत बढ़िया चल रहा है एंड रेनोवा हॉस्पिटल वर्सेस किम्स आर प्लेइंग at Vijay Anand Cricket Ground, and this is Doctors Cricket League season 11. We've been organizing this from past 11 years and we are here today. Very successfully, we are here today. How many teams are participating in this match, and today is the final match? Yeah, this year we had 8 teams participating. We had other hospitals also. Along with them, we had Rainbow, we had Pranam, we had Yashoda, we had other hospitals. Kim's Sunshine also we had. So all 8 hospitals participated. Today is the final match between whom? Yeah. Today we have the final match between Renova Hospital and Kim's Hospital. Renova Hospital is doing batting. Almost all 10 overs is over. They are reached 100 mark. How you feel? What is the target? Well, the target, I think they should come up to about 150 to 160. Because I've been seeing in the previous matches, in the league matches, that they scored all very well. Even Kim's is doing very good. So may the best team wins.
all doctors are participating in this tournament. How they will find the time and how they are spending the even patients and these sports also. Yeah, that is the best question you asked, because see, in spite of their busy schedule, it is a stress buster for them. They come out of their busy schedule, seeing the patients and then playing on a single platform. They mingle with the other doctors. They're very happy, very enthusiastic, and they love playing, I should say. If we don't get into it for few days, they keep calling me saying, "Ki madam, when is the next tournament? When is the next tournament?" Almost 10 overs is over. They reached mark of more than 100 runs. Do you expect 250 runs in 20 overs? No, not 250. Maybe up to 160 or 170 at the most. What about Kims? They can change the score and they will win the match. I can't say they will win, because it's not fair on my part, being an organizer, to say that who is going to win and whom do I prefer. But may the best team wins, I should say, and they may chase. I don't know, because it all depends upon their luck. That also I should say. Cricket is basically on the luck, but I appreciate all the doctors andi. Inta busy schedule tarvata vallu aadalante chaala chaala kashtam. Inka ma దగ్గర కొన్ని డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు సెంచరీ కూడా స్కోర్ చేశారనమాట. అంటే వాళ్ళు క్రికెట్ ప్లేయర్స్ లాగా ఆడతారు. పాపం వాళ్ళు చూడటానికి ఎక్కువ ఆడియన్స్ ఉండరు, ఎందుకంటే దే ఆర్ నాట్ నేషనల్ ప్లేయర్స్. బట్ in my knowledge, my doctors are the best. What is your motto? You are doing sports as well as social works also. What is your motto to do all these things? Well, my motto is right from childhood, Satyam. I've been a president guide. I used to go to slum areas and juvenile and home for the aged and everywhere, because I love this kind of social service, and you can say that I'm a very extrovert kind. So I love to do all these kind of things. That's my passion. Okay, madam. Thank you. Thank you and all the best. Thank you. ఈ రోజు జరుగుతున్న మ్యాచ్ లో నందపాండే గారి ఆధ్వర్యంలో ఈ డాక్టర్స్ లీగేజ్ మ్యాచ్ ని దాదాపు 8 హాస్పిటల్స్ నుంచి పాల్గొన్న టీంలు కూడా ఈ రోజు ఫైనల్ మ్యాచ్ కి 2 టీంలు చేరడం జరిగింది. ఈ 2 టీంలలో కూడా ఈ రోజు అత్యధిక స్కోర్లు కూడా సాధించారు. ఇప్పటివరకు కూడా డాక్టర్లు తమ సేవలనే కాకుండా ఈ స్పోర్ట్స్ ను కూడా చాలా అద్భుతంగా వాళ్ళు ఒక ప్రొఫెషనల్స్ లాగా కూడా ఆడుతూ వాళ్ళ యొక్క స్ట్రెస్ ను కూడా దూరం చేసుకుంటేందుకు ఇది ఒక సదవకాశంగా భావిస్తున్నారు. అలాగే ఈ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో మైటీ స్పోర్ట్స్ చైర్మన్ అయినటువంటి నందపాండే గారు, తాను ఈ స్పోర్ట్స్ ను కూడా ఎంకరేజ్ చేయడమే కాకుండా సోషల్ సర్వీస్ ద్వారా కూడా సమాజానికి తన వంతుగా ఇదోధికంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు తరచుగా చేస్తుంటానని చెప్తుంటున్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు చేపడతానని వెల్లడించారు. అలాగే ఈ రోజు ఏవైతే ఇక్కడ టీమ్స్ పాల్గొన్నాయో వాళ్ళందరూ కూడా తమ యొక్క ప్రావీణ్యాన్ని ప్రదర్శించడమే కాకుండా తమ యొక్క స్ట్రెస్ ను కూడా దూరం చేసుకోవడానికి ఈ స్పోర్ట్స్ అనేటివి ఎంతో ఉపయోగపడతాయని పేర్కొంటున్నారు. నందపాండే గారు తాను సోషల్ వర్కింగ్సే కాకుండా కూడా ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సేవలు అందించాను. తర్వాత ఫేమస్ డాక్టర్ అయినటువంటి హార్ట్ సర్జన్ అయినటువంటి సోమరాజు డాక్టర్తో కూడా ఎంతో కాలంగా పనిచేశారు. వారితో ఉన్న చొరవ వల్ల ఈ ఆసుపత్రిలో ఉన్న డాక్టర్ల యొక్క సాధక బాధకాలు, వాళ్ళకు ఉన్న స్ట్రెస్ను వాటిని అధిగమించేందుకు కూడా తాను ఈ కార్యక్రమాన్ని చేపట్టి వారిలో క్రీడా స్ఫూర్తిని కూడా పెంపొందించడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. అలాగే ఇక్కడ ఈ స్పోర్ట్స్ అనేటివి కూడా చాలా వారికి యొక్క మానసికంగా కూడా శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా కూడా దృఢంగా చేసేందుకు కృషి చేస్తాయని చెప్తున్నారు. కెమెరామెన్ హనుమంత్తో సత్యం రిపోర్టర్. డాక్టర్స్ క్రికెట్ లీగేజ్ మ్యాచ్లు రసవత్తంగా జరుగుతున్నాయి. ఇక్కడ మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అయినటువంటి అలిపురం వెంకటేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. వారి యొక్క క్రీడా స్ఫూర్తి, క్రీడాభిమాని, ఆ క్రీడల మీద ఉన్న అభిమానంతో ప్రతి క్రీడను కూడా ఎంతో చక్కగా ఎంతో మందిని క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత వారికి ఉంది. వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏంటి సార్, ఈరోజు ఇక్కడ డాక్టర్స్ యొక్క క్రికెట్ను ఏ విధంగా చూస్తున్నారు? వారు ఎంతో స్ట్రెస్ ఉన్నప్పటికీ వారి యొక్క వృత్తి ధర్మాన్ని కూడా ఒకవైపు చేస్తూనే ఈ క్రికెట్లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు. వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు? ఈరోజు ఇక్కడ జరుగుతున్న క్రికెట్ విశేషాలు ఏంటి? నమస్కారం అండి. ఇప్పుడు డాక్టర్స్ క్రికెట్ లీగ్ ఇది 11వ ఎడిషను. మనకు తెలుసు నందపాండే గారు సోషల్ యాక్టివిస్ట్. ఆయన ఈ యొక్క తెలంగాణ స్టేట్లో ఉన్న హాస్పిటల్స్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, వీళ్ళకి చెందిన డాక్టర్స్ను, యంగ్ డాక్టర్స్ అందరినీ కూడా క్రోడీకరించి వారు కూడా
24 గంటలు సమయం కొరకు కష్టపడుతూ ఉంటారు. పేషెంట్లు కానివ్వండి, ఆరోగ్యం గురించి కానివ్వండి, టైం లేకుండా, ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని వాళ్ళు పాటిస్తూ ఉదయం రాత్రి సమాజానికి సేవ చేస్తుంటే వారి సందర్భంగా వారికి కూడా ఒక స్పోర్ట్స్ క్రియేటివిటీ, ఒక యాక్టివిటీని ఏర్పరచాలని చెప్పని నందపాండే గారు ముందుకు రావడం జరిగింది. నందపాండే గారు ఆమెకు మరి మొదట్లో కొంత ఇబ్బందులు ఉన్నా మేము ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఆమె ఎలాంటి టెన్షన్కు గురి కాకుండా ఆమెకు కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలు, గ్రౌండ్స్ కానివ్వండి, ఎంపైర్స్ కానివ్వండి, ఇతరత్ర విషయాల్లో ఆమెకు సహకరిస్తూ మెల్లమెల్లగా ఆమెకు ప్రోత్సాహిస్తూ ఈరోజు 11th ఎడిషన్ ఈరోజు ఫైనల్ జరుగుతూ ఉంది. రెనోవా హాస్పిటల్ వర్సెస్ కిమ్స్ హాస్పిటల్ మనం చూస్తా ఉన్నాం. డాక్టర్స్ ఆడుతూ ఉన్నారు ఇక్కడ వియానంద్ క్రికెట్ గ్రౌండ్ లో, అత్తాపూర్లో. మరి చాలా సక్సెస్ అయింది. ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఆమె క్రికెట్ టోర్నమెంట్ చేస్తూ ఉంది డాక్టర్స్ కొరకు. స్పెషల్లీ డాక్టర్స్ కే రిక్రియేషన్ ఇవ్వాలి, స్పెషల్లీ డాక్టర్స్ కే ఈ యొక్క యాక్టివిటీ పెట్టాలని చెప్పని ఎక్స్క్లూజివ్లీ ఒక టోర్నమెంట్ చేయడం అనేది చాలా అరుదు. వారికి డాక్టర్స్ కి వారికి ఎంతో స్పోర్ట్స్, వారికి క్రీడా స్ఫూర్తి ఉంటుంది డాక్టర్స్ కు. వాళ్ళు కూడా చదువుకునేటప్పుడు కానీ కాలేజ్ డేస్ లో, స్కూల్ డేస్ లో క్రికెట్ ఆడింటారు, స్పోర్ట్స్ ఆడింటారు. కానీ మధ్యలో వారు చదువుకోవడం వల్ల ఈ డాక్టర్ ఏదో ఎంబీబీఎస్ ఉందో, ఎండి ఉందో వాళ్ళు లీనమైపోయి చాలా వాళ్ళకు స్ట్రెస్, స్ట్రెయిన్, అసలు మనకు తెలుసు ఆ చదువు ఎంత కఠినమైన చదువు, ఎంబీబీఎస్, ఎండి చదువులు. వారు పేషెంట్లను చూస్తూ మన ప్రజల ఆరోగ్యాన్ని కాపాడు, సమాజాన్ని వారు ఎప్పటికప్పుడు వారు సమాజానికి మేలు చేస్తూ వారు డాక్టర్స్ ముందుకెళ్ళే సందర్భంగా నందపాండే గారు ఈ యాక్టివిటీ చేపట్టడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో కూడా చాలా టోర్నమెంట్స్ చైర్మన్ గా ఉన్నప్పుడు 6 సంవత్సరాలు కూడా అక్కడ చాలా వారికి నందపాండే గారికి ప్రోత్సాహించి గ్రౌండ్స్ ఫ్రీ ఇవ్వడము, ఎంపైర్స్ కానీ ఇతరత్ర అన్ని సౌకర్యాలు వారికి ఏర్పాటు చేసి ఈ యొక్క టోర్నమెంట్ ముందుకు తీసుకుపోతా ఉన్నాము. ఇప్పుడు వచ్చిన ఆలోచన ఏంటంటే డాక్టర్స్ క్రికెట్ లో పాటు మహిళా డాక్టర్స్ కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పని, మహిళా డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పని వాళ్ళ నందపాండే గారితో, వాళ్ళ నిఖిల్తో మాట్లాడుతూ ఉన్నాము. మొదట్లో ఒక 4 టీమ్స్ మహిళా డాక్టర్స్ కూడా సమకూర్చి వాళ్ళు కూడా డాక్టర్స్ ఆడింటారు, కాలేజెస్ లో, ఇంటర్మీడియట్ లో కానీ ఎక్కడో వాళ్ళు స్పోర్ట్స్ లో క్రికెట్ ఆడింటారు. వారిని కూడా ఉత్సాహపరుస్తూ మరి ఒక అవేర్నెస్ సమాజంలో మహిళలకు తీసుకురావాలని చెప్పని ఒక బ్యానర్ పెట్టి ఒక డాక్టర్ క్రికెట్, మహిళా క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించాలని చెప్పని కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నాము. చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా నందపాండే గారు వారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వారు ఈ టోర్నమెంట్ చేస్తూ ముందుకు పోతా ఉన్నందుకు వారి అభినందిస్తూ వారి యొక్క టీంలు కానివ్వండి, వారి ఆర్గనైజేషన్ అందరినీ కూడా ఎప్పటికప్పుడు మేము కూడా వారిని ప్రోత్సహిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాము. మరి రానున్న రోజుల్లో ఇప్పటి వరకు 8 టీంలు ఇక్కడ పార్టిసిపేట్ అయినాయి. 8 టీంలో కూడా 2 టీంలు ఈ రోజు ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నాయి. అంటే ఈ డాక్టర్స్ అందరూ కూడా ప్రొఫెషనల్ ప్లేయర్స్ కి తీసిపోకుండా ఆడుతున్నారంటారా? ఎలా ఉంది? చాలా బాగా ఆడుతున్నారు. మనం చూస్తా ఉన్నాము. వాళ్ళను 4లు కానీ 6లు కానివ్వండి, బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కానీ, కీపింగ్ కానీ, ఫీల్డింగ్ కానివ్వండి, చాలా బ్రహ్మాండంగా ఆడుతూ ఉన్నారు. చాలా అసలు వాళ్ళు ఏదో ఇండియాకు ఆడి రిటైర్ అయినరు, లేదా రంజీ ట్రోఫీ ఆడి రిటైర్ అయినరు అన్నట్టు ఆడుతూ ఉన్నారు వాళ్ళు డాక్టర్స్. నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ గేమ్ చూస్తూ ఉంటే, వాళ్ళ స్పిరిట్ చూస్తూ ఉంటే, వాళ్ళ స్పోర్ట్స్ మ్యాన్షిప్ చూస్తూ ఉంటే. మరి తప్పకుండా రానున్న రోజుల్లో ఈ టోర్నమెంట్ ఇంకా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్లి అందరూ సహాయ సహకారాలతో మరి మనము ఈ తెలంగాణ స్టేట్ లో డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్ ఇద్దాం కోరుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. పురుషుల యొక్క డాక్టర్స్ యొక్క యంగ్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్పోర్ట్స్ ని వెలికి తీయడానికి, వాళ్ళు దాగి ఉన్న స్పోర్ట్స్ స్పిరిట్ ని వెలికి తీయడానికి ఈ రోజు ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగిందని చెప్పేసారు. ఇది హాస్పిటల్ నుండి ఈ డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రికెటర్స్ గా ప్లేయర్లు వెలికి తీసి వాళ్ళ లోపల ఉన్న దాగి ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహించామని చెప్పేసి మాజీ స్పోర్ట్స్ చైర్మన్ అలిపురం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. అలాగే ఏదైతే ఉమెన్స్ లో కూడా ఏవైతే విద్యార్థి దశలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఈ స్పోర్ట్స్ మీద వాళ్ళకు కూడా అవగాహన ఉంటుంది, వాళ్ళు కూడా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసి ఉంటారు. వాళ్ళని కూడా మేము ఒక మహిళలలో క్రికెట్ టీంలను కూడా తయారు చేసి భవిష్యత్తులో వాళ్ళతో కూడా ఈ టోర్నమెంట్స్ ని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అలిపురం వెంకటేశ్వర రెడ్డి తెలుపుతున్నారు. ఏదైతే ప్లేయర్స్, మన ఇండియన్ ప్లేయర్స్ ఏ విధంగా ఆడుతున్నారో వాళ్ళలో ఏదైతే పట్టుదల స్పిరిట్ ఉంటుందో అదే విధంగా డాక్టర్లు కూడా అదే స్పిరిట్ తో మేము కూడా ధీటుగా ఆడతామని చెప్పేసి వాళ్ళు స్ఫూర్తిని కొనసాగిస్తున్నారని చెప్పేసి అలిపురం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. విజయానంద్ స్టేడియంలో రసవత్తరంగా సాగుతున్న ఈ కిమ్స్ మరియు రెనోవా హాస్పిటల్ యొక్క క్రికెట్ మ్యాచ్ చూడడానికి చాలా మంది ప్రేక్షకులు ఇక్కడ ఆస్వాదిస్తున్నారు. అందులో
మనం ఒక ప్రేక్షకులు ఇక్కడ అడిగి తెలుసుకుందాం. ఎలా ఉంది మేడం ఇక్కడ మ్యాచ్? ఫీల్ అవుతున్నారు? బాగుంది, చాలా బాగుంది. ఇంకా నేను సపోర్ట్ చేసే టీం అయితే కిమ్స్ టీం. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళైతే ఫీల్డింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే కొన్ని క్యాచెస్ మిస్ అయ్యి, బట్ బిగ్ వికెట్స్ అయితే తీశారు. ఇప్పుడు ఐ హోప్ దే విల్ విన్. అంటే ఇప్పటి వరకు మీరు మ్యాచ్ చూస్తున్నారు, ఈ మ్యాచ్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఆడుతున్నట్టే అనిపిస్తుందా? ఒకవేళ డాక్టర్లు అయినప్పటికీ కూడా వాళ్ళు ప్రొఫెషనల్ లాగా క్రికెటర్స్ లాగా ఆడుతున్నారు? దే ఆర్ నో లెస్ దెన్ ప్రొఫెషనల్స్. పర్ఫెక్ట్ ప్రొఫెషనల్స్ లాగానే ఆడుతున్నారు. వాళ్ళకి ఎవ్రీడే ప్రాక్టీస్ చేయడానికి కూడా టైం ఉండదు, బట్ స్టిల్ దే ఆర్ లైక్ ప్రొఫెషనల్స్. దే ఆర్ ప్లేయింగ్ వెరీ వెల్ యాక్చువల్లీ. ఇప్పటి వరకు మీరు ఫీల్డింగే చూశారు. మీ టీం రేపు ఇప్పుడు నెక్స్ట్ బ్యాటింగ్ కి వెళ్ళిపోతుంది. బ్యాటింగ్ లో ఎంత స్కోర్ చేస్తారని ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఈజీగా వీళ్ళని బీట్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. లాస్ట్ మ్యాచ్ కూడా దే వన్. ఐ హోప్ దే విల్ విన్ దిస్ మ్యాచ్. అండ్ దేర్ స్ట్రాంగెస్ట్ వికెట్స్ ఆర్ శ్రీనాథ్ అండ్ కీర్తి చంద్ర అండ్ రోహిత్ సా. ఇవి చాలా స్ట్రాంగ్ వికెట్స్. ఐ హోప్ దే విల్ విన్. లెట్స్ విష్. అంటే ఇప్పటి వరకు మీరు మంచి బ్యాట్స్మెన్లను కానీ మంచి ఫీల్డర్లను కానీ ఎవరైనా గుర్తించారా మీ ఇప్పుడు ఆటల్లో? అంటే ఇవాళ ఆట అంటున్నారా? ఇవాళ బ్యాట్స్మెన్ ఆపోజిట్ టీమ్ లో ఐ డోంట్ నో హిస్ నేమ్, బట్ హీ స్కోర్డ్ 79 అరౌండ్. కౌశిక్ అనుకుంటా, డాక్టర్ కౌశిక్. అండ్ కిమ్స్ టీమ్ లో మంచి క్యాచ్ అంటే శరత్ ఒక క్యాచ్ ఉంది, డాక్టర్ శరత్ ది. అండ్ ఇంకొక సార్ ఉన్నారు, డాక్టర్ ప్రసన్న ఆర్ సంథింగ్, ఐ డోంట్ నో హిస్ నేమ్ పర్ఫెక్ట్లీ. అతనిది 2 పర్ఫెక్ట్ క్యాచెస్ టిల్ నౌ. శివాని గారు మొత్తం మీద ఇక్కడ జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ని చాలా ఎంజాయ్ చేసినట్టు కనపడుతున్నారు. తాను ఈ క్రికెట్ చూస్తూ తాను చాలా హ్యాపీగా ఈ మ్యాచ్ ని ఆస్వాదించని అంటున్నారు. ఒక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ గా తాను తమ టీం ఏదైతే తమ ఆసుపత్రి యొక్క టీం ఏదైతే రెనోవా ఉందో దానితో పాటు కూడా కిమ్స్ టీంను కూడా అక్కడ ఎవరైతే బ్యాట్స్మెన్లు ఏ విధంగా ఆడుతున్నారు వాళ్ళని కూడా అప్రిషియేట్ చేశారు. విజయ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడడానికి అనేక మంది ప్రేక్షకులు ఇక్కడ వచ్చి తమ ఈ క్రికెట్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, बोलिए साहब, आप कैसा दिख रहा है? आपको क्रिकेट मैच कैसा चल रहा है? फिलहाल तो मैच तो बहुत अच्छा चल रहा है, विकेट भी बहुत अच्छा है और अपने स्कोर भी बहुत अच्छा आ रहा है. ऑलमोस्ट 150 प्लस स्कोर चल रहा है. एंड एज वेल नितिन सर भी बहुत बढ़िया खेल रहे हैं, बहुत अच्छे स्ट्राइक रेट से मिनिमम 200 के स्ट्राइक से खेल रहे हैं वो लोग. इट्स वेरी गुड एंड एज वेल एज ही कंप्लीटेड हिज हाफ सेंचुरी. इट्स गुड टू सी दैट. आप बोलिए सब, ये डॉक्टर्स मैच देख रहे हैं ना आप लोगों, डॉक्टर्स और क्रिकेट प्लेयर्स कंपेयर करें तो कैसा दिख रहा है आपको? नहीं सर, दोनों भी उतना डॉक्टर्स भी अच्छे खेल रहे सर, बिकॉज दे आर प्लेइंग वेरी गुड गेम. Because this is the team Renova Hospital is a very good team. Even my friends and some of my close friends are playing this tournament. So बहुत अच्छा प्रोफेशनल क्रिकेट के तरीके से ही सब लोग खेल रहे. We are glad to witness this match in a live action. Yeah, we are supporting Renova team. How much you are expecting the score? Around 200 to 220 sir. It will be a very good score. It can be chase. Yeah, most probably it will be chaseable because the wicket is very good and it's a good surface and it's a so flat wicket. We can't say anything. It depends on situation what will going to happen. Let's hope for the good. And also Renova Hospital team has a very good bowling attack. They have 3 to 4 pace bowlers and 2 to 3 spin bowlers. So that could be a little bit difficult for the Kims team also to chase the target. Yeah. So as of now, they have reached almost 120 score. Still they are having a wicket, 8 wickets in their hands. It may be reached 250. 250 is not quite possible, but because the overs are less. But yeah, if it reaches 250, yeah, it's really good. What about fielding? There is a 2-3 catches are they have missed and fielding is how you... As they say, catches win matches. They have dropped the catches. I think that is the main. It can lead them to lose the match also. ఓకే, ఇక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా
ఈ మ్యాచ్ని చాలా అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు. వారు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ ప్లేయర్స్ ఏ విధంగా ఆడుతున్నారు, ఏ విధంగా ఫీల్డింగ్ ఉంది, ఏ విధంగా బ్యాటింగ్ ఉంటుంది, ఎక్కడి వరకు ఈ టార్గెట్ రీచ్ అవ్వచ్చు, తర్వాత ఇక్కడ ఫీల్డ్ కూడా ఏ విధంగా ఉంది, గ్రౌండ్ కూడా ఏ విధంగా ఉంది, వాళ్ళు బాగా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఏదైతే కొన్ని క్యాచ్లు కూడా మిస్ అవ్వడం జరిగింది అంటున్నారు. క్యాచ్లు చాలా మ్యాచ్ విన్నింగ్కు డిఫీట్కు చాలా ఆయుపట్టని చెప్తున్నారు. ఏవైతే క్యాచ్లు మిస్ అయినాయి, అలాగే కొన్ని అద్భుతమైన క్యాచ్లు కూడా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ప్లేయర్స్ ఎవరైతే ఆడుతున్నారో ఈ డాక్టర్స్ తమ వృత్తి ధర్మాన్నితో పాటు ఇక్కడ క్రీడా స్ఫూర్తిని కూడా కొనసాగిస్తున్నారు. వీరు ఏమాత్రము ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్స్కి తీసిపోకుండా ధీటుగా ఆడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ హనుమంత్, సత్యం రిపోర్టర్. నుంచి 2 టీంలు ఫైనల్కి జరిగాయి. ఫైనల్ మ్యాచ్లు ఇక్కడ రసవత్తంగా కొనసాగుతున్నాయి. వీటి విశేషాలను తెలుసుకునేందుకు వీర్ రెఫరీ కామెంటేటర్ ఇక్కడ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. वीर जी बोलिए, टीम्स कैसा खेल रहा है, कैसा स्कोर अभी तक कितना पहुंचे, कौन सा टीम परफॉर्मेंस इज बेस्ट एंड हाउ दे आर प्लेड आर बोथ एंड रेनोवा एंड किम्स? చాలా చక్కటి టోర్నమెంట్ ఇది ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు, డాక్టర్స్ క్రికెట్ లీగ్ అని 2 టీమ్స్ ఫైనల్ వచ్చారు. కిమ్స్ హాస్పిటల్ అండ్ రినోవా హాస్పిటల్. రినోవా వాళ్ళు టాస్ గెలుచుకుని వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్లో బ్యాటింగ్లో 96 రన్స్ చేశారు ఆఫ్టర్ 20 ఓవర్స్. దానిలో కౌశిక్ చాలా మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రానిచ్చారు. 76 రన్స్ ఇన్ జస్ట్ 39 బాల్లో ఇక్కడ ఇచ్చారు. దాని తర్వాత నితిన్ రెడ్డి 66-41 బంతిలో ఇక్కడ ఆయన కాంట్రిబ్యూట్ చేశారు వాళ్ళ టీంకి. టోటల్ 196 in 6 overs. ఎందుకంటే ఒకటే ఫస్ట్ ఇన్నింగ్ ఇప్పుడు అయింది. దీని తర్వాత మనం ఇప్పుడు చూద్దాం కిమ్స్ హాస్పిటల్ కూడా ఈ పెద్ద స్కోర్కి ఇక్కడ చేస్తుందా లేదని. ఓకే, అంటే ఇప్పటి వరకు కూడా మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు. ఈ డాక్టర్స్ ఏ విధంగా ఆడుతున్నారు, ప్రొఫెషనల్తో తీసిపోని విధంగా వాళ్ళ ప్లే ఉందన్నారు సార్? వాళ్ళకి చూస్తే వారు ప్రొఫెషనల్ క్రికెటరే కనిపిస్తున్నారు. ఏ యాంగిల్తో మీరు చూసుకుని వాళ్ళు డాక్టర్స్ కనిపిస్తలేరు. మనం చెప్పినప్పుడే వాళ్ళు వినిపిస్తుంది చలో ఈ డాక్టర్ సతీష్, డాక్టర్ కౌశిక్, డాక్టర్ మహేష్, డాక్టర్ విశ్వజిత్ అని. లేకుంటే ఏదైనా బయట వాళ్ళు ఒకవేళ ఇక్కడ వచ్చి అరే క్యా మ్యాచ్కి వెళ్ళరా అంటే అరే ఏదో ప్రొఫెషనల్ ప్లేయర్స్ ఆడుతున్న అట్లా కనిపిస్తున్నారు. అంటే ఇప్పుడు 190 స్కోర్ అనేది చేంజ్ చేసే అవకాశం ఉందంటారా? అబ్సల్యూట్లీ సార్. ఎందుకంటే బోత్ ద టీమ్స్ ఆర్ ప్లేయింగ్ ఫైనల్స్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ టీమ్స్. ఎందుకంటే వాళ్ళు చాలా మ్యాచ్ ఆడి ఇక్కడ వచ్చారు. T20లో 200 ఈజ్ చేజబుల్. మనం విజయానంద్ గ్రౌండ్స్లో ఉన్నాను. చాలా మంచి వికెట్ ఇది బ్యాటింగ్కి విజయానంద్ గ్రౌండ్కి. సో ఇప్పుడు 190 స్కోర్ని ఈజీగా చేంజ్ చేసే అవకాశం ఉందంట. అంటే ఇక్కడ బ్యాటింగ్కి పిచ్ అనుకూలంగా ఉందా, బౌలింగ్కి అనుకూలంగా ఉందా? బ్యాటింగ్ ఫేవర్ వికెట్ ఉంటుంది. ఎందుకంటే బ్యాటింగ్ ఫేవర్ వికెట్ ఉంది. అందుకే 196 ఇక్కడ స్కోర్ వచ్చింది సార్. సెకండ్ టీమ్స్ వాళ్ళు కూడా ఈజీ అని నేను చెప్పలేదు, ఛాన్స్ ఉంది, వాళ్ళు చేజ్ చేస్తారని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ మ్యాచ్ ఎవరైతే ఉన్నారో రెఫరీ అనండి, వారు కామెంటేటర్ అనండి, వారు ఈ యొక్క మ్యాచ్ వివరాలను క్షుణ్ణంగా మనకు తెలపడం జరిగింది. ఇప్పటి వరకు 20 ఓవర్ల మ్యాచ్లో 190 స్కోర్ని సాధించడం జరిగింది. ఈ 196 స్కోర్ని కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇక్కడ పిచ్ కూడా బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళు డాక్టర్లు అని మనం ఏమాత్రము చెప్పడానికి వీల్లేదు. ఇటు ప్రొఫెషనల్ ప్లేయర్స్ లాగానే ఒక క్రికెటర్కు ఉండాల్సిన లక్షణాలు, వారికి ఉండాల్సిన పట్టుదల, వాళ్ళకు ఉన్న స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్తోనే ఇక్కడ ఆడుతున్నారు. వీళ్ళు ఎవరికి కూడా ప్రొఫెషనల్ ప్లేయర్స్కు ధీటగా ఆడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ హనుమంతరావుతో సత్యం రిపోర్టర్.